ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జలములు, అగ్ని ఇవి దేనికి సాదృశ్యము మన జీవితంలో అంటే శోధనలకు, బాధలకు, అగ్ని వంటి మహాశ్రమలకు ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. మానవ జీవితం శ్రమలు లేకుండా సాగడం అసంభవం. అసలు మనుషులు పుట్టడమే శ్రమానుభవమునకు పుట్టుచున్నారని యోబు గ్రంథంలో ఉంది. మనిషికి శ్రమలు సహజమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో శ్రమ అనేది సంభవిస్తూ ఉంటుంది. అయితే ప్రభువు లేని వారి జీవితంలో వచ్చే సమస్యలు, వచ్చే శోధనలు వారిని మృంగివేస్తాయి, వారిని ముంచివేస్తాయి, వారిని నామరూపాలు లేకుండా చేస్తాయి. కానీ ప్రభువు మనతో ఉన్నప్పుడు జలములు వంటి సమస్యలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అవి మనకి ఏ హాని చేయవు, అవి మన మీద పొర్లి పారవు. అగ్ని వంటి శ్రమలలో గుండా వెళ్తున్నా కూడా ఆ జ్వాలలేవి మనల్ని కాల్చలేవు అనేది నా అర్థం. ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితం కూడా ఇటు విధంగా ఉందా? జలములు నన్ను ముంచివేస్తున్నాయని బెదిరిపోతూ ఉన్నావా? మనుషులు ఒక వరద వలె, జలముల వలె నిన్ను ఆవరిస్తున్నారా, కమ్మి ఉంటున్నారా? ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అనబడేవి నీ జీవితాన్ని ముంచివేయటానికి ప్రయత్నం చేస్తున్నాయా, కాల్చివేయటానికి ప్రయత్నం చేస్తున్నాయా? అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, ఏం భయపడకు, ఆ శ్రమలు నిన్నేమీ చేయవు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, కుటుంబ, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు బెదరొద్దు. ఆ శ్రమలో తీక్షణంగా ప్రభు వైపు చూడు, ప్రభు దగ్గరకు రా, దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయాన్నంతా కుమ్మరించుకో, ఆయన దగ్గరకు వచ్చి ఆక్రందన చేయి, ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్య చెప్పుకుంటే ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను బయటకు వేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. మనకు తెలుసు, భక్తులందరూ ఎన్నో శ్రమల గుండా వారి జీవితం నడిచినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యోసేపు జీవితం ఎన్ని శ్రమల వలయంలో చిక్కుకుందో కదా. ఒక సుడిగుండం వలె అతని జీవితం గిర్రం తిరుగుతానే ఉంది. అయితే దేవుడు ఆ శ్రమలో ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రతి అడుగులో యోసేపు దేవుడు తోడై ఉండి ఆ శ్రమను మేలుకరంగానే మార్చాడు. అపవాది ఒకవేళ మన మీదకి శ్రమలనే జలములను, అగ్నిని పంపించినా దేవుడు వాటిని మన క్షేమం కొరకు మార్చేయగలడు, త్రిప్పగలడు. ఆయన త్రిప్పితే ఎవరు ఏం చేయగలరు? దేవుడు కార్యం చేస్తే ఎవరు త్రిప్పగలరు? కాబట్టి నువ్వేం భయపడకు. ఈరోజు శ్రమ అనుభవిస్తున్నావని నువ్వేం చేతకాని వాడు కాదు. దిగులు పడద్దు, దుఃఖపడద్దు. దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు సలహా చెప్తాడు, ఆయన నీకు ధైర్యం చెప్తాడు, మరలా నీ జీవితాన్ని తేజోవంతంగా నిలబెడతాడు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఎలాంటి అగ్ని వంటి, జలముల వంటి సమస్యల గుండా వెళ్తున్నా దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారికి మీరే విజయాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, తోడ్పాటునిచ్చి గొప్ప కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.